హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే డిఎస్సికి సంబంధించి అఫీషియల్ సిలబస్ని ఈరోజు వెబ్సైట్లో విడుదల చేసిందండి. ఇందులో ప్రధానంగా మనకి ఎస్జిటికి సంబంధించిన సిలబస్ డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మన సిలబస్ని గమనిస్తే ఇంతకుముందు 2024లో గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి సిలబస్కి ఇప్పటికి మనకి మార్క్స్కి సంబంధించిన ఎటువంటి తేడాలు ఏమీ లేవండి. ఇక్కడ మన ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కూడాను కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి 8 మార్కులు, పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్, కంటెంట్ అండ్ మెథడాలజీ 60 మార్క్స్ అండి, 40+20 టోటల్ 80 మార్క్స్కి సంబంధించిన సిలబస్ రిలీజ్ చేశారు. ఈ ప్రభుత్వం కూడాను ఎటువంటి మార్పులు లేకుండానే రిలీజ్ చేసిందండి. అందులో మొత్తం పార్ట్ 1 ఏమొచ్చి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన 8 మార్కులు అంటే 16 బిట్లు ఉంటాయి. అండ్ సెకండ్ పార్ట్ ఏమొచ్చి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. దీనికి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, యాక్ట్స్ అండ్ రైట్స్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సెఫ్ 2005 అండ్ ఎన్ఈపి 2020 అండి. ఈ 6 యూనిట్లు ప్రధానంగా మెన్షన్ చేశారు. గతంలో కూడాను సేమ్ ఉందండి సిలబస్. మీరు డీటెయిల్గా ఇంతకు ముందు ఎవరైతే ఏదైతే చదువుతున్నారో దానికి దీనికి ఎక్కువ అసలు ఏం మార్పులు ఏం లేవు. మీరు అదే సిలబస్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ పార్ట్ 3 ఏమొచ్చి ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇందులో వీరు 4 యూనిట్లు ఇచ్చారు. వీళ్ళు డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అండి, దాని తర్వాత ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు, లెర్నింగ్ అభ్యాసం 1, 4 పర్సనాలిటీ అని అండి. ఈ 4 యూనిట్లు చదువుకుంటే చాలు, వీటి నుంచి 8 మార్క్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ తెలుగు పార్ట్ 4 తెలుగుకి సంబంధించి 3 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యాంశాలు ఉంటాయని చెప్పారు. డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th అని మెన్షన్ చేశారండి. తెలుగు కూడా 8 మార్కులు కంటెంట్. దీంట్లో తెలుగు వాచకాల్లో పాఠ్యభాగ విషయాలు, కవి పరిచయాలు, పాత్రలు, ఇతివృత్తాలు, సందర్భాలు, నేపథ్యాలు అండ్ విద్యా ప్రమాణాలు అండి. 2 పదజాలం అంటే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, జాతీయాలు, వృత్యత్పార్థాలు, పొడుపు కథలు, సామెతలు వాటి కోసం. తర్వాత భాషాంశాలు ఇచ్చారు. విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తులు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు అండ్ వాక్యాలకు సంబంధించిన వివిధ రకాలైన వాక్యాల గురించి ఇచ్చారు. ఇంకా తెలుగు మెథడాలజీ 4 మార్కులు అండి. సేమ్ గతంలో ఉన్నట్టుగా 10 యూనిట్స్ ఉంటాయి దీంట్లో కూడాను. అంటే తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాల స్పష్టీకరణ, భాషా సమాజం, సాహిత్య ప్రక్రియలు, మాతృభాష స్వభావం, నిర్మాణం, దానికి సంబంధించిన అంశాలు, పాఠ్యపుస్తకాలు, బోధనా శాస్త్రంపై అవగాహన, భాషా సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, బోధన అభ్యసన సామాగ్రి, ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మూల్యాంకనం అండి. మీరు గతంలో ఏదైతే ఉందో ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో సేమ్ సిలబస్ ఉందండి, ఏం మార్పులు లేవు. మీరు ఒకటే గమనించుకోవాలి, కంటెంట్కి సంబంధించి ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో సోషల్ సైన్స్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్లీట్ అన్ని లెసన్స్ చదువుకోండి. సైన్స్కి సంబంధించిన అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైతే అంశాలు ఉంటాయో, బయాలజీ అవి, సోషల్కి సంబంధించి చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం ఉంటాయి అవి. ఆ సిలబస్ మొత్తం చదువుకోండి అండి. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడాను ఇంతకుముందులాగే అంటే లిటరేచర్కి సంబంధించి మన లెసన్స్లో ఏవైతే పోయెట్స్, ఎస్ఐస్ అవి ఉంటాయో వాటికి సంబంధించిన అంశాలు, దాని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవి ఇచ్చారండి. అండ్ మెథడాలజీ కూడా సేమ్ 10 యూనిట్స్ ఇంతకుముందు మనం ఏవైతే చదువుతున్నామో ఆ 10 యూనిట్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు వీళ్ళు. సో మీరు సిలబస్ విషయంలో కంగారు పడాల్సిన పని ఏం లేదు. నాకు తెలిసి వీళ్ళు పెద్దగా ఏం మోడిఫై చేసినట్టు లేరండి. మ్యాథ్స్ కూడా సేమ్ అన్నమాట. నెంబర్కి సంబంధించి సంఖ్యాశాస్త్రం సంబంధించి ఇది ఏవైతే ఉందో నెంబర్ సిరీస్ 1, అర్థమెటిక్స్లో బాడ్మాస్ రూల్ 1, రేషియో అండ్ ప్రాపరేషన్ 1, కంపేరింగ్ ఈక్వేషన్స్, డిస్కౌంట్ అండ్ సేల్స్ అండ్ ట్యాక్స్, వ్యాట్ వీటి కోసం ఇచ్చాడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీటికి సంబంధించి ఇచ్చారు. అండ్ జామెట్రీ అంశాలు ఉన్నాయి. అండ్ డేటా హ్యాండ్లింగ్ సంబంధించిన అంశాలు, ఆల్జీబ్రా ఏం లేదు. ప్రత్యేకంగా మీరు డిఎస్సి అంటేనే మనం అకాడమీనే నమ్ముకోవాలి. బయట వచ్చే పబ్లిక్ ఏ పుస్తకం పడితే దాన్ని చదవదండి. కంటెంట్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్నీ కూడాను కంప్లీట్గా అకాడమీ పుస్తకాలే చదవండి. దాంట్లో అంశాలు ఏమైనా డౌట్ ఉంటే వాటికి సమాధానం తెలియకపోతేనే ఏమైనా రెఫరెన్స్ బుక్స్గా యూజ్ చేసుకోండి.
అంతే తప్పించి మార్కెట్లో ఉన్న మెటీరియల్ ఏమీ చదవద్దండి. ఇంకా దీంట్లో కూడా మ్యాథ్స్కి సంబంధించి మెథడాలజీ 4 మార్క్స్ అండి. ఇందులో కూడా మనకి ఏవైతే 6 యూనిట్స్ మెన్షన్ చేస్తూ ఉంటారో ఆ 6 యూనిట్స్ ఇక్కడ కూడా ఇచ్చారండి. నెక్స్ట్ సైన్స్కి సంబంధించి అంశాలు. సైన్స్ అనేది మీరు ప్రత్యేకంగా సిలబస్లో ఏముందని కాకుండా 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కంప్లీట్గా చదవండి. 9, 10వ తరగతిలో రిలేటెడ్ టాపిక్స్ అనమాట. సపోజ్ 6th క్లాస్లో ధ్వని ఉందనుకోండి, అదే సేమ్ ధ్వనికి సంబంధించిన లెసన్ మీకు 9th, 10th ఉందంటే 10th క్లాసుల వరకు కూడా లెసన్ చదువుకోవాలి. సోషల్లో కూడా అంతే. సపోజ్ స్వాతంత్రోద్యమం గురించి 8th క్లాస్లో ఉందనుకోండి, 9th, 10th కూడా అదే లెసన్ ఉంటే మాత్రం ఆ డిఫికల్టీ లెవెల్ 10th క్లాస్లో కూడా లెసన్ చదవాల్సి వస్తుందండి. సో మీరు ఏ పబ్లికేషన్ కూడా నమ్ముకోవద్దు. కావలిస్తే మోడల్ ఎగ్జామ్స్ కోసం ఏమైనా ఉంటాయి కదా, ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన యాప్స్ కానీ ఏమైనా సంప్రదించండి. దీనికి ఫైనల్ అయితే ఖచ్చితంగా అకాడమీ బుక్సే. ఏ ప్రశ్నకి ఆన్సర్ ఖచ్చితం ఇవ్వాలన్నా అకాడమీ బుక్స్ బేక్ చేసుకొని ఇస్తారు. కాబట్టి మీరు దేన్ని పడితే ఏ పబ్లిషర్ పెడితే దాన్ని నమ్ముకొని చదువుకోవద్దు. ఇంకా ఫైనల్గా మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా ఉందండి. వీళ్ళు సోషల్ స్టడీస్ అని మెన్షన్ చేసి 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th అని చెప్పారు కదా. 3rd to 8th మనకున్న సిలబస్, కాకపోతే డిఫికల్టీ లెవెల్ 10th అని చెప్పారు. మీరు ఈ సోషల్ అంశాల్లో ఏమి ఇచ్చారని చెప్పి మీ డీటెయిల్ సిలబస్ అనేది అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సోషల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో ఆ అంశాలు క్లియర్ కట్గా చదువుకోండి. కంటెంట్కి సంబంధించి వాడి సిలబస్లో దానికి మించి సపరేట్గా బయట నుంచి ఏ అంశాలను తీసుకొచ్చి మనల్ని అడగడు డిఎస్సిలో. సో నా సజెషన్ ఏంటంటే రిలేటెడ్ టాపిక్స్ కాకుండాను టోటల్గా 3 నుంచి 10వ తరగతి వరకు సోషల్ కానీ సైన్స్ కానీ అన్ని పుస్తకాలు చదువుకోవడం ఉత్తమం అండి. 2019లో ఆల్మోస్ట్ అట్లాగే ఇచ్చాడు. అంటే సపోజ్ మనకి 8th క్లాస్ లోపు కానీ అయస్కాంతత్వం ఒక లెసన్ లేదనుకోండి, అంటే ఉంది కాకపోతే ఎగ్జాంపుల్ లేదనుకోండి, అదే లెసన్ మీకు 9th, 10th కానీ ఉందనుకుంటే దాని ఇంట్రడక్షన్ లాస్ట్ టైం ఏం చేశాడంటే 8th క్లాస్ వరకు లేదు కదా రిలేటెడ్ అని చెప్పి ఈడ మానేలేదు. ఆ 9th, 10th ఉన్న అంశాలు రిలేటెడ్గా లేని అంశాలు కూడా ఇచ్చాడు బిట్స్. వాటి నుంచి కూడా నా బెస్ట్ సలహా ఏంటంటే 10వ తరగతి వరకు కంటెంట్ అన్ని లెసన్స్ కూడా స్కిప్ చేయకుండా చదువుకోండి. దీంట్లో కూడాను సోషల్లో కూడా మెథడాలజీ సేమ్ అండి. ఏవైతే టాపిక్స్ మనం రెగ్యులర్గా ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో